Hello, my dear students. Welcome back to my channel EduEagle. This is your bio ma'am Anuradha. సో మనకి హెరిడిటీ చాప్టర్ నుంచి చూస్తున్నారు కదా. ఎస్, హెరిడిటీలో నుంచి మనకి ఆల్రెడీ ఫస్ట్ సెషన్ కంప్లీట్ చేసుకున్నాం కదా, రైట్? ఓకే, సో ఇక్కడ మనం ఏమేమి చేసుకున్నామో ఒక్కసారి కిందకి చెక్ చేసుకుందాము. హెరిడిటీ అంటే ఏంటి, వేరియేషన్స్ అంటే ఏంటి, అండ్ యూ కెన్ సీ ద డిఫరెంట్ వేరియేషన్స్ ఇన్ అమాంగ్ ద క్లోజ్లీ రిలేటెడ్ స్పీషీస్. అండ్ నెక్స్ట్ చెక్ చేసుకున్నట్లయితే ఫాదర్ ఆఫ్ genetics, that is Gregor John Mendel, and how he did this, how he studied about the pea plants and what are the characters selected by him. This is the table. Okay, so 7 characters are already మనం డిస్కస్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి పీ, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ పీ ప్లాంట్, అందులో మనకి ఏమేమి విటమిన్స్ ఉంటాయి ఇవన్నీ మనకి ఇక్కడ మెన్షన్ చేసింది. అండ్ దిస్ ఈజ్ వాట్ కాల్డ్ ద లైక్ ఫస్ట్ లా ఆఫ్ మెండల్, దట్ ఈస్ లా ఆఫ్ డామినెన్స్. అండ్ మనకి పునెట్ స్క్వేర్స్ ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఫీనోటైప్, జీనోటైప్, రైట్? నా దిస్ ఈస్ వాట్ F2 generation. You can see here two characters, capital Y, capital R, small y, small r, small r. అండ్ మనకి డెఫినేషన్స్ వచ్చేటప్పటికి ఇక్కడ ఉంటాయి, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ యూ కెన్ సీ వన్, ఇక్కడ చూడండి, ఇది డామినెంట్ కి ఉంది, ఇదేమో లా ఆఫ్ ఇండిపెండెంట్ అసెట్మెంట్ అంటే ఇన్హెరిటెన్స్ ఆఫ్ మోర్ దాన్ వన్ క్యారెక్టర్. ఇక్కడేమో వన్ ఈస్ డామినెంట్ ఓవర్ ద అదర్ ఇస్ లా ఆఫ్ డామినెన్స్. అండ్ థర్డ్ లా వచ్చేటప్పటికి ఇక్కడ ఉంటుంది, చెక్ చేసుకోండి. ఓకే, డెఫినేషన్స్కి మాత్రం ఏ లా అడిగినా కానీ మీరు కంపల్సరీ డెఫినేషన్ రాసి ప్రొసీడ్ అయినట్టయితే మాత్రం మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, హౌ డు ట్రైట్స్ గెట్ ఎక్స్ప్రెస్డ్ త్రూ డిఎన్ఏ. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే, సో దే ఆర్ ద వాట్సన్ అండ్ క్రిక్ డిఎన్ఏ. వాట్సన్ అండ్ క్రిక్, దే హ్యావ్ గివెన్ ద లైక్ డబుల్ హెలికల్ స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ. ఓకే, సో డిఎన్ఏకి మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ, okay, if it is not clear, just please open your textbook and check it out. Okay, so మనకి ఇక్కడ షుగర్ అండ్ ఫాస్ఫేట్ బాండ్స్ అనేవి ఉంటాయి. అండ్ ఫర్ దిస్ వర్క్ దీస్ పీపుల్ గాట్ ద నోబెల్ ప్రైజ్ ఆల్సో. ఓకే, అలాంగ్ విత్ ఫ్రాంక్లిన్ అండ్ విల్కిన్స్. ఓకేనా, సో నెక్స్ట్ మనం వచ్చేసి ఈ సెకండ్ లాని, అది సారీ, లా ఆఫ్ సెగ్రిగేషన్ ని కూడా డిస్కస్ చేసుకున్నాము. అండ్ హియర్ కమ్స్ అవర్ టుడేస్ టాపిక్. సో దిస్ ఈస్ సెషన్ 2. ఈ సెషన్ 2లో మనం ఇవల్యూషన్, ఎవిడెన్సెస్ ఆఫ్ ఇవల్యూషన్, అసలు ఏంటి ఈ కథ, స్టోరీ, కమామిషి ఏంటో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో ఫస్ట్ ఇవల్యూషన్ అంటే ఏంటి? నథింగ్ బట్ ఎక్వైరింగ్ చేంజ్ కదా, మనం 9th లో డిస్కస్ చేసుకున్నాం కదా. సో నథింగ్ బట్ ఎక్వైరింగ్ చేంజ్ అంటే ఎప్పుడు జరుగుతుంది ఇవల్యూషన్? ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి వచ్చేటప్పుడు ఏవైనా జెనెటికల్ క్యారెక్టర్స్ కానీ, యాజ్ వీ డిస్కస్డ్ ఇన్ ద ఎర్లియర్ సెషన్స్, లైక్ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ చేంజెస్ ఇన్ ద డిఎన్ఏ సీక్వెన్స్, ఒకవేళ మనకి ర్యాండమ్ మ్యూటేషన్ జరిగినా కానీ మనకి దాని వలన ఒక కొత్త ఆర్గానిజం అనేది ఫామ్ అవుతుంది. అలా కొత్త ఆర్గానిజం ఫామ్ అవ్వడానికి 1 మిలియన్ ఇయర్స్ పడుతుందని మన చార్ల్స్ డార్విన్ ఆల్రెడీ ప్రూవ్ చేసి మనకి క్లియర్గా ఆరిజినల్ స్పీషీస్ అనే బుక్లో మెన్షన్ చేశారు. అవును, సో ఫర్ దిస్ ఇవల్యూషన్ ప్రాసెస్ ఇట్ వోంట్ టేక్ 1 day or 2 days. ఇది ఒక రోజులోనో ఒక సంవత్సరంలోనో జరిగే పని కాదు. ఇట్ టేక్స్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. ఓకేనా, సో ఇదనమాట చార్ల్స్ డార్విన్ గురించి. అయితే ఇది ఇక్కడ ఏంటి మ్యామ్, ఈ బీటిల్స్ ఏంటి, క్రోస్ ఏంటి, అసలు ఈ స్టోరీ ఏంటి అంటే, జస్ట్ ఇట్ ఈస్ అన్ అజంప్షన్. ఓకేనా, సో ఇట్ ఈస్ అన్ అజంప్షన్. వాట్ ఏం చేశారు అంటే, ఇక్కడ 3 స్టోరీస్ ఉంటాయి, 3 స్టోరీలు ఉంటాయి. అవి ఏంటంటే, ఫస్ట్ కండిషన్లో ఇక్కడ సిచ్యుయేషన్ 1లో ఏం చేస్తారంటే, ఇక్కడ ఒక ఏరియాలో ఇమాజిన్ దెర్ ఆర్ 12 బీటిల్స్. ఓకే, సో దెర్ ఆర్ 12 బీటిల్స్. అవుట్ ఆఫ్ ద 12 బీటిల్ ఓన్లీ 1 ఈస్ గ్రీన్ కలర్ అండ్ మిగతావన్నీ కూడా రెడ్ కలర్. సో గ్రీన్ కలర్ బీటిల్ ఏంటి, కాకి కనిపించదు కదా, ఎందుకంటే చెట్లలో ఉంటుంది గ్రీన్ కలర్ కాబట్టి. రెడ్ ఇస్ విజిబుల్. సో దిస్ క్రో హ్యాస్ ఈటెన్ ఆల్ ద రెడ్ కలర్ బీటిల్స్. ఈ క్రో అనేది రెడ్ కలర్ బీటిల్స్ అన్నింటినీ తినేసింది అనుకుంటాం. ఇమాజినేషన్, దిస్ ఇస్ అజంప్షన్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏమవుతుంది, ఓన్లీ గ్రీన్ కలర్ బీటిల్స్ ఉన్నాయి కాబట్టి ఆ గ్రీన్ కలర్ బీటిల్స్ యొక్క పాపులేషన్ అనేది పెరుగుతూ వస్తుంది. అయిపోయింది. అండ్ సో ఆన్ ఆఫ్టర్ సమ్ జనరేషన్స్ యూ కెనాట్ సీ రెడ్ కలర్ బీటిల్స్, ఎందుకంటే అవన్నీ కాకులకి కనిపిస్తున్నాయి, తినేస్తున్నాయి. అండ్ ఇంకా ఏం మిగిలిపోతున్నాయి, ఇక్కడ బీటిల్స్ మాత్రమే మిగిలిపోతున్నాయి. అంటే దీనికి క్లారిటీ మనం ఏమి ఇవ్వచ్చు, ఏ కలర్ బీటిల్స్ మిగిలిపోయాయి, గ్రీన్ కలర్ బీటిల్స్. ఎందుకంటే ఓకే, ఎవరు నిర్ణయిస్తున్నారు ఇక్కడ, రెడ్ కలర్ కాకి కనిపించవని, గ్రీన్ కలర్ కనిపించవని ఎవరు డిసైడ్ చేశారు? నేచర్. సో దిస్ ఇస్ నేచర్స్ డెసిషన్. Okay, so natural selection, this is what the Darwin say, that nature selection or the natural selection. What is this? Natural selection. Okay na? So ఇప్పుడు సిట్యుయేషన్ 2 చూసుకున్నట్లయితే, ఇక్కడ
ఇది సిట్యుయేషన్ 2. ఇక్కడ ఏమనుకుంటున్నారంటే సేమ్ అసంప్షన్ ఒక ఏరియాలో 12 బీటిల్స్ ఉన్నాయి. అందులో ఒకటే బ్లూ కలర్ బీటిల్ అనేది ఉంది. అండ్ ఇఫ్ ఎలిఫెంట్ వచ్చేసి మనకి అన్ని రెడ్ కలర్ బీటిల్స్ ఉన్న ఏరియాలోనే స్టెప్ వేస్తే అప్పుడు ఏమవుతుంది, ఓన్లీ బ్లూ కలర్ బీటిల్స్ మాత్రమే ఉంటాయి కదా. ఆ బ్లూ కలర్ బీటిల్స్ మాత్రమే నెక్స్ట్ జనరేషన్ లో అండ్ ఫర్దర్ గా వాటిని రిప్రొడ్యూస్ చేసుకుంటూ వాటి జనరేషన్ అనేది పెంచుకుంటూ పోతాయి. అవునా? సో మనకి లాస్ట్ లో ఏం మిగులుతాయి, ఓన్లీ బ్లూ కలర్ బీటిల్స్ మాత్రమే మిగులుతాయి. ఇది కూడా అంతే కదా, ఎవరు ఎలిఫెంట్ వచ్చి అక్కడే స్టెప్ వేయమన్నారు. ఇట్స్ జస్ట్ ఇమాజినేషన్. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఎగ్జాంపుల్. అండ్ ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే చేంజెస్ ఇన్ ద సీక్వెన్స్ ఆఫ్ జీన్స్ ఇన్ స్మాల్ పాపులేషన్ ఈస్ నథింగ్ బట్ జెనెటిక్ డ్రిఫ్ట్. ఇది డెఫినేషన్ ఇంపార్టెంట్ చిల్డ్రన్. మీనింగ్ ఏంటో నేను చెప్తా చూడండి. ఇప్పుడు ఇక్కడ రెడ్ కలర్ ఉన్నాయి, బ్లూ కలర్ ఉన్నాయి. సో దే కెన్ రీప్రొడ్యూస్ ఈచ్ అదర్. అయిపోయింది. కానీ ఒకానొక స్టేజ్ లో ఇక్కడ ఏమున్నాయి, ఓన్లీ బ్లూ కలర్ బీటిల్స్ మాత్రమే ఉన్నాయి, రెడ్ కలర్ బీటిల్స్ లేవు. అవి ఎక్కడో వెళ్ళిపోయినాయి. బై మిస్టేక్ ఏదో క్రో తింటున్నప్పుడు అది బై మిస్టేక్ ఎక్కడో వెళ్ళి ఇది వేరే చోట ఎక్కడో పడినప్పుడు అది రెడ్ కలర్ బీటిల్ ఎప్పుడైనా బై మిస్టేక్ వచ్చి బ్లూ కలర్ బీటిల్ తోని రీప్రొడ్యూస్ చేయగలవా అంటే ది కెన్ నాట్. ఇక్కడ మనకి బ్లూ కలర్ అనేది కంప్లీట్ గా ఒక న్యూ జనరేషన్ అనేది ఫామ్ అయింది. అలాగా ఏమైనా చేంజెస్ ఇన్ ద స్మాల్ పాపులేషన్, ఏ చేంజ్ అయినా కానివ్వచ్చు, మేబీ కలర్ కానివ్వచ్చు, మేబీ ఒక చిన్న చేంజెస్ ఉంటాయి కదా. సో అలాంటి చేంజెస్ అన్ని కూడా మనం జెనెటిక్ డ్రిఫ్ట్ అంటాము. ఇక్కడ చూడండి, the change in the frequency of genes in a small population is called genetic drifts. దీని వలన which provides a diversity in population. దీని వలన ఇప్పుడు చూడండి, ఓన్లీ బ్లూ కలర్ ఉన్న కలరే మారింది, కానీ దీని వల్ల ఒక న్యూ స్పీషీస్ వచ్చినట్లు మనకి చేంజెస్ అనేది జరిగింది కదా. సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ద ఎవల్యూషన్ ప్రాసెస్. ఓకే, స్లోగా మనకి ఒక్కసారిగా జరుగుతుంది, స్లోగా ఎవల్యూషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం సిచ్యుయేషన్ 3ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే మనకి అన్ని రెడ్ కలర్ బీటిల్స్ ఉన్నాయి ఇక్కడ. కాకపోతే ఒకనొక స్టేజ్లో ఇక్కడ మీకు తెలుసు బీటిల్స్ దే ఫీడ్ ఆన్ ద ప్లాంట్స్ కదా. సో వెనెవర్ దే ఫీడ్ ఆన్ ద ప్లాంట్స్, ఇక్కడ ప్లాంట్స్కి ఏదైనా డిసీజ్ వచ్చింది. ప్లాంట్స్కి డిసీజ్ వచ్చినప్పుడు ఏమవుతుంది, అవి ఈ బీటిల్స్కి ఫుడ్ దొరకదు కదా. సో ఫుడ్ దొరకనప్పుడు ఏమవుతాయి, దే బికమ్ థిన్. ఓకే, సో దే బికమ్ థిన్. ఓకే, అలాంటప్పుడు ఏమవుతాయి, అవి అంటే బాగా బక్చిక్కిపోయినట్టు అయిపోతాయి. కానీ ఎప్పుడైతే మనకి ప్లాంట్స్ ఆ డిసీజ్ నుంచి రికవర్ అవుతాయో అగైన్ దే హ్యావ్ కమ్ టు దేర్ నార్మల్ పొజిషన్. అంటే ఏంటిది, ఫిజికల్ గా మనకి చేంజెస్ అనేవి జరుగుతున్నాయి. ఓకే, జెనెటికల్ గా జరిగిన చేంజెస్ అయితే మాత్రం దట్ కమ్స్ ఇన్ టు ద నెక్స్ట్ జనరేషన్. బట్ ఫిజికల్ చేంజెస్ లైక్ ఇప్పుడు ఎవరికైనా ఎగ్జాంపుల్ యాక్సిడెంట్స్ లో 4 limbs కానీ హిండ్ లిమ్స్ కానీ ఏమైనా పోయినాయి అనుకోండి, బట్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ బేబీస్ కూడా అలాగే ఉంటాయా? ఓకే, అవేంటి అంటే మన లైఫ్ లో ఎక్వైర్ అయిన క్యారెక్టర్స్ కదా. సో ఇదనమాట రీజన్. సో మనకి నెక్స్ట్ ఎప్పుడైతే ఫుడ్ అవైలబుల్ గా ఉంటుందో అప్పుడు మళ్ళీ దే గెట్ బ్యాక్ టు ద నార్మల్ పొజిషన్. సో ఈ 3 సిచ్యుయేషన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇఫ్ దే ఆస్క్ ద క్వశ్చన్ అబౌట్ ద డార్విన్స్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్, మీరు ఎవల్యూషన్ అంటే ఏంటి, హూ ఇస్ డార్విన్ అని రాసిన తర్వాత ఈ 3 సిచ్యుయేషన్స్ జస్ట్ యూ హ్యావ్ టు ఇమాజిన్ అండ్ హియర్ యూ హ్యావ్ టు మెన్షన్ వాట్ ఈస్ జెనెటిక్ డ్రిఫ్ట్ ఆల్సో. ఓకేనా, క్లియర్ కదా. ఇప్పుడు అసలు స్టోరీ మొదలవుతుంది. సినిమాల స్టోరీ ఇప్పటి వరకు ఓన్లీ ఇంట్రడక్షన్ సీనే అయింది. అయితే మనకి తెలుసు కదా, ఏదైనా సైంటిఫిక్ డిస్కవరీ కానీ సైంటిఫిక్ ఇన్వెన్షన్ జరుగుతున్నప్పుడు ఒకరికి మించి ఇంకొకరు చేస్తూ ఉంటారు. సో అలాంటి క్రమంలో ఈ ఇవల్యూషన్ గురించి మనకి ఇన్హెరిటెడ్ క్యారెక్టర్స్ ఏంటి, అక్వైర్డ్ క్యారెక్టర్స్ ఏంటి, ఇలాగా మనకి ఇవి చూసినట్లయితే సెక్షువల్లీ రీప్రొడ్యూసింగ్ పాపులేషన్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ స్పెషలైజ్డ్ రీప్రొడక్టివ్ టిష్యూ ఇఫ్ ద ఓకే. సో ఇవన్నీ ఏంటంటే ఇక్కడ మనకి సైంటిస్ట్ ఉన్నారు, హీఈస్ నన్ అదర్ దెన్ లామార్క్. ఇతను ఏమంటారంటే ఫస్ట్ హీఈస్ ద వన్ హూ స్టడీడ్ అబౌట్ దిస్ క్యారెక్టర్స్. ఇతను ఏమంటారంటే హీ సేస్ జిరాఫ్స్ ఏవైతే ఉన్నాయో స్టార్టింగ్ మనలాగే ఉండేవి, మన అంటే అదర్ యానిమల్స్ లాగా లైక్ కౌ, బఫెలో ఇలాగా. కాకపోతే అవి ఏంటి, ఫుడ్ దొరకక వాటి కాళ్ళని స్ట్రెచ్ చేయడం వలన వాటి 4 limbs అనేవి చాలా పొడవుగా అయిపోయాయి, వాటి నెక్ కూడా పొడవుగా అయింది అనేది ఇతని యొక్క స్టేట్మెంట్. ఓకే, అలాగే అది ఒకవేళ కరెక్ట్ అనుకుంటే జస్ట్ ఇమాజిన్ చిల్డ్రన్, కొంచెం పొట్టిగా ఉన్న వాళ్ళు నాకు అందట్లేదు అని హైట్ కాళ్ళు ఇలా పొడవుగా పోతూ ఉంటే అలా పొడవుగా మనం వెళ్ళిపోతే మన దర్వాజాలు ఇంకెంత పైకి ఉండాలి, మన రూఫ్స్ ఇంకెంత పైకి ఉండాలి. అసలు అది జస్ట్ ఇమాజినేషన్కి అందని స్థితి కదా. కాకపోతే అప్పుడు ఇతను అంటే ఇలా చెప్పారు, దిస్ ఇస్ ద సిచ్యువేషన్ అని. కానీ అవి మనకి ఈ క్యారెక్టర్స్ అనేది ఇంకొకటి క్లారిటీ ఏమొస్తున్నారంటే ఇన్హెరిటెన్స్ ఆఫ్ అక్వైర్డ్ క్యారెక్టర్స్ అంటున్నారు ఇతను. ఎవరు, లామార్క్.
ఓకే, సో ఒక్కసారి నేను ఇక్కడ రాస్తా చూడండి. వాట్ హీ సేయింగ్, ఇన్హెరిటెన్స్ ఆఫ్ ఎక్వైర్డ్ క్యారెక్టర్స్, ఇన్హెరిటెన్స్ ఆఫ్ ఎక్వైర్డ్ క్యారెక్టర్స్ అంటే ఏంటి, విచ్ ఎక్వైర్డ్ ఇన్ ద లైఫ్ టైం. ఓకే, సో ఇది ప్రపోజ్ చేసిన వాళ్ళు ఎవరు అంటే లామార్క్. ఓకే, కానీ ఇది కరెక్టా అంటే కాదు, అది చెప్పాను కదా జస్ట్ సిచ్యుయేషన్. సో దీనికి మన ఇంకొక సైంటిస్ట్ ఉన్నారు కదా, అగస్ట్ వీస్మెన్ అని. సో అగస్ట్ వీస్మెన్, he studied to disprove the Lamarckism. He studied on the rats యొక్క tails ని కట్ చేసి, cuts the tail 22 generations వరకు అబ్జర్వ్ చేశారు. 22 generations వరకు అబ్జర్వ్ చేసినా కానీ ఫస్ట్ జనరేషన్ లో కట్ చేశారు, కానీ ఎవరైతే నెక్స్ట్ జనరేషన్ వస్తుందో దిస్ బేబీస్ ఆర్ గెటింగ్ టేల్స్. అంటే దానివల్ల మీకు ఏం అర్థమైంది అంటే ఎక్వైర్డ్ క్యారెక్టర్స్ won't pass on to progeny, offspring, next generation, ఏదైనా అదే మీనింగ్. ఓకేనా, అయితే సో ఇతనేమంటారు, ఓన్లీ ఇన్హెరిటెడ్ క్యారెక్టర్స్ will pass on to the offspring, ఆర్ progeny. అంటే ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ లాగా మనకి లిమ్స్ లేవు, లేకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చింది మన లైఫ్లో, అంటే మనం లైఫ్లో ఎక్వైర్ చేస్తున్నాం, అలాంటివి మనకి నెక్స్ట్ జనరేషన్కి రావు అనే క్లారిటీ ఎవరు ఇచ్చారు ఇక్కడ మనకి అంటే, హూ డిస్ప్రూవ్డ్ ద థియరీ ఆఫ్ లామార్కిజం అంటారు, అంటే ఆగస్ట్ వీస్మెన్. అదే ఒక క్లారిటీ వచ్చేసింది కదా ఇప్పుడు మనకి. అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చెప్పాను కదా, ఈ ఇతను డార్ఫిన్, సారీ దీని మీద ఏంటి యానిమల్, జిరాఫ్ మీద. ఓకే, సో అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ఈ చార్ల్స్ డార్విన్ అనే సైంటిస్ట్, అతను కూడా కొన్ని బుక్స్కి అంటే తను హీ ప్రపోజ్డ్ న్యాచురల్ సెలెక్షన్ ఇన్ ద ఫేమస్ థియరీ ఆఫ్ ఇవల్యూషన్. అండ్ అలాంగ్ విత్ దిస్ ఇక్కడ కూడా తను కొన్ని బుక్స్కి అంటే ఎలా మనం కొన్ని ఇంట్రెస్టింగ్ బుక్స్ ఉంటాయి కదా, సో అలాగే ఇతను కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. సో ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద బుక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జియాలజీ అండ్ మాల్థస్ థియరీ, ఇవి కొంచెము అంటే ఆబ్జెక్టివ్స్ పర్పస్ ఇంపార్టెంట్. మాల్థస్ థియరీ అలా తను కూడా ఇన్స్పైర్ అయ్యారనమాట. దాని తర్వాత ఉంటారు కదా మనకి లైక్ మైండెడ్ పీపుల్ అంటే ఉంటుంది చూడండి, అలాంటి లైక్ మైండెడ్ పీపుల్లో ఇతనికి చార్ల్స్ డార్విన్ అయితే ఎలాగైతే గెలాపగోస్ ఐలాండ్స్కి వెళ్ళి ఫించ్ బర్డ్స్ని అబ్జర్వ్ చేశారో, ఇతను మనకి ఎవరు ఆల్ఫ్రెడ్ రసెల్ వాలెస్ కూడా మనకి లైక్ ఇక్కడ చూడండి ఇండోనేషియన్ ఐలాండ్స్కి వెళ్ళి సేమ్ అలాంటి ఆలోచనలు, అలాంటి ఐడియాలజీతోనే ఉన్నారనమాట. లేటర్ దే వర్క్డ్ టుగెదర్. ఓకేనా, అయిపోయింది. అండ్ హియర్ కమ్స్ ద స్పీసియేషన్. సో స్పీసియేషన్ అంటే ఏమి అంటే ఇక్కడ చూడండి, okay, so speciation here, these organisms are going to survive efficiently, but in the same population organisms which contains non-benefits may not be applied. Speciation అంటే macro evolution and micro evolution. అంటే న్యూ ఆర్గానిజం ఏదన్నా ఫామ్ అవుతుందంటే, ఇఫ్ దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ న్యూ ఆర్గానిజం, ఇందాక మనం బీటిల్స్ పాపులేషన్ లో డిస్కస్ చేసుకున్నాం కదా, సో అది ఎగ్జాంపుల్ అనమాట. స్పీసియేషన్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్రో ఎవల్యూషన్. ఓకేనా, సో ఇక్కడ మనం నోట్స్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇక్కడ సో ఇంకొకటి ఏంటి స్పీసియేషన్. ఇది స్పీసియేషన్ ఈజ్ నథింగ్ బట్ ఫార్మేషన్ ఆఫ్ న్యూ ఆర్గానిజం ఆర్ డెవలప్మెంట్ ఆఫ్ ఆర్ ఫార్మేషన్ ఆఫ్ న్యూ ఆర్గానిజం. ఓకేనా, అయితే సో దిస్ లీడ్స్ టు మ్యాక్రో ఎవల్యూషన్. ఇందాక మైక్రో ఎవల్యూషన్ చెప్పాను కదా, ఏంటి మైక్రో ఎవల్యూషన్ అంటే ఏదైనా చిన్న చిన్న చేంజెస్ లైక్ కలర్ ఆఫ్ ద బీటిల్ అలాంటివి. మ్యాక్రో ఎవల్యూషన్ అంటే ఏంటి, కంప్లీట్గా ఒక న్యూ ఆర్గానిజం ఫామ్ అవ్వడం. ఓకే, ఇప్పుడు నేను చెప్పాను ఇవల్యూషన్ లో ఒక అంటే కొన్ని కొత్త కొత్త ఆర్గానిజమ్స్ పుడుతూనే ఉంటాయి, కొత్త కొత్త ఆర్గానిజమ్స్ ఫామ్ అవుతూనే ఉంటాయి కదా. సో వాటి కోసం మనము ఇక్కడ ఒక చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనుకోండి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అదేంటంటే ఎవిడెన్సెస్ ఆఫ్ ఇవల్యూషన్ అని ఉంటుంది. ఎవిడెన్సెస్ ఆఫ్ ఇవల్యూషన్ మనము ఇప్పుడు ఒక సో మిలియన్ ఇయర్స్ బ్యాక్ మనకి డైనోసార్స్ ఉన్నాయని మనకి ఎలా తెలుసు, ఫాసిల్స్ ఉన్నాయి కదా. సో అది ఎవిడెన్స్ దాన్ని స్టడీ చేయడం వల్ల ఓకే అలా ఆ టైంలో మనకి ఆ డైనోసార్లు ఇలా తింటూ బతికేవి, ఈ ఏరియాలో ఉండేవి, వాటి యొక్క లిమ్స్ ఇలా ఉండేవి అని మనం క్లియర్గా ఈ రోజున స్టడీ సైంటిస్టులు స్టడీ చేస్తున్నారు, మనం బుక్స్ చదువుకుంటున్నాం.
అవునా? సో అలాగే ఇక్కడ మనకి ఈ ఎవిడెన్సెస్ ఆఫ్ ఎవల్యూషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ వచ్చేసి ఎంబ్రియాలజీ. ఇక్కడ మాట్లాడుకున్నట్లయితే ఎంబ్రియాలజీ. ఎంబ్రియాలజీ అంటే స్టడీ ఆఫ్ ఎంబ్రియోస్. ఎంబ్రియో అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్, స్పెర్మ్ ఉందనుకోండి. ఎగ్, స్పెర్మ్ ఇఫ్ దే ఫ్యూజ్ టుగెదర్ దట్ ఫార్మ్స్ అ జైగోట్. ఈ జైగోట్ నెక్స్ట్ సెల్ డివిజన్ జరిగి డెవలప్ అవుతుంది ఎంబ్రియో. అంటే ఎర్లీ మంత్స్ లో ఫామ్ అయ్యేది. ఈ ఎంబ్రియోస్ ఏదైతే ఉన్నాయో అన్ని ఆర్గానిజమ్స్ కి, మనకి కానివ్వండి మిగతా ఆర్గానిజమ్స్ కి, పిగ్ ఇలాంటి అన్ని ఆర్గానిజమ్స్ కూడా ఒకేలాగా ఉంటాయి. ఓకే, సో అదొక మనకి ప్రూఫ్ అనమాట. మనం అందరం ఒకే వీ హ్యావ్ కమ్ ఫ్రమ్ ద సేమ్ యాన్సిస్టర్స్ అని. మనందరం ఒకే జాతి నుంచి వచ్చిన వాళ్ళమే. కాబట్టి కొన్ని ఫస్ట్ ఒక జాతి ఉండేది, తర్వాత బైఫర్కేట్ అయ్యి డిఫరెంట్ డిఫరెంట్గా వెళ్ళిపోయినట్టు. ఇది కూడా మనకు ఒక ప్రూఫ్ అనమాట ఎంబ్రియాలజీ అనేది. ఓకే, అంటే ఎంత పోలికలు దగ్గరగా ఉంటాయంటే ఈవెన్ ఆ ఫేమస్ ఎంబ్రియాలజిస్ట్ కూడా మనకి ఐడెంటిఫై చేయలేనంతగా. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి పేలియంటాలజీ. పేలియంటాలజీ. పేలియంటాలజీ అంటే స్టడీ ఆఫ్ ఫాసిల్స్ చిల్డ్రన్. స్టడీ ఆఫ్ ఫాసిల్. ఆ సైంటిస్ట్ ని పేలియంటాలజిస్ట్ అంటారు. అంటే మనకి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఎలా అంటే ఇఫ్ యూ గెట్ అ ఛాన్స్ టు మీట్ విత్ అ పేలియంటాలజిస్ట్ వాట్ క్వశ్చన్స్ యూ ఆర్ గోయింగ్ టు ఆస్క్ అని అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. పేలియంటాలజిస్ట్ అంటే మళ్ళీ ఏదేదో రాయకండి. పేలియంటాలజిస్ట్ సైంటిస్ట్ హూ స్టడీస్ అబౌట్ ద ఫాసిల్స్. ఓకేనా? సో ఇక్కడ మనకి ఫాసిల్ అంటే ఏంటి? డెడ్ రిమైన్స్ ఆఫ్ ద ప్లాంట్స్ ఆర్ అనిమల్స్. ఎప్పుడైతే మనకు ఒక ఆర్గానిజం చనిపోయినప్పుడు అది అలా వరి అవుతుంది కదా మట్టిలో, దాని యొక్క ఇంప్రెషన్స్ అలాగే ఉంటాయి అనమాట. దానిపైన మళ్ళీ మట్టి పడింది అనుకోండి, అది డికంపోజ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. దాని యొక్క ఈ టైంలో దాని యొక్క ఇంప్రెషన్స్ అనేవి ఆ రాక్ మీద కానివ్వండి, ఆ సాయిల్ మీద కానివ్వండి అలా ఉండిపోతాయి. సో వాటిని తీసుకొని వాటిని స్టడీ చేసి ఈ ఆర్గానిజమ్స్ ఎన్ని రోజుల క్రితంవి అవన్నీ కూడా మనకి చెప్తారు పేలియంటాలజిస్ట్ బై యూజింగ్ ద యురేనియం ఐసోటోప్స్. బై యూజింగ్ ద యురేనియం ఐసోటోప్స్. ఇలాంటి ఒక మనకి మన తెలంగాణలో జరిగిన ఆదిలాబాద్లో దొరికిన ఒక ఫాజిల్ ఉంది. అదేంటి అంటే చెప్తారా? ఎస్, ద fossil found in the Adilabad. Let us see here. Ketosaurus. Okay, that is Ketosaurus, which is found in Yamanapalli, Adilabad. Palli, Adilabad. ఓకేనా? దీన్ని మనం చూడాలంటే మీరు చూడాలనుకుంటే బిర్లా సైన్స్ మ్యూజియంకి వెళ్ళినప్పుడు చూడండి. నేను ఆల్రెడీ చూశాను. ఓకే, సో మీరు కూడా ఒకసారి ఎప్పుడైనా ఛాన్స్ కుదిరినప్పుడు వెళ్ళి చూడండి. ఓకే, ఫాజిల్ ఎప్పుడో ఎన్ని వేల సంవత్సరాల క్రితం ఫాజిల్ మనం చూస్తున్నాం. ఓకే, అయితే ఇప్పుడు ఇంకా తర్వాత ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? ఎవల్యూషన్ లో ఒక ఆర్గానిజం నుంచి ఇంకో ఆర్గానిజం డెవలప్ అవుతుంది అనుకున్నాం కదా. సో దానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఆర్కియోప్టెరిక్స్ అని. ఈ ఆర్కియోప్టెరిక్స్ ఏంటంటే మనం కనెక్టింగ్ లింక్ అని కూడా అంటాం. కనెక్టింగ్ లింక్ దేనికి అంటే ఏవ్స్, బర్డ్స్ కి అండ్ రెప్టైల్స్ కి. సో వీటిలో రెండు క్యారెక్టర్స్ ఉంటాయి అనమాట. ఒక రెప్టైల్స్ నుంచి ఏవ్స్ గా మారుతున్నప్పుడు రెప్టైల్స్ మనకి ఏమన్నా ఎగరలేవు. కానీ దీనికి ఏముంటాయంటే క్యారెక్టర్స్, దీనికి ఎగరగలుగుతుంది కూడా. సో ఇది అనమాట కనెక్టింగ్ లింక్ దీని రెండింటికి. తర్వాత నెక్స్ట్ జనరేషన్ వచ్చేది ఓన్లీ బర్డ్స్ అంటే ఓన్లీ ఫ్లై అవుతాయి అని అట్లా అనమాట. ఓకేనా? సో ఇది ఒక మనకి ఎవిడెన్స్ పేలియంటాలజీ అనేది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ హోమోలాగస్ అండ్ ఎనలాగస్ ఆర్గన్స్. హోమోలాగస్ అండ్ ఎనాలాగస్ ఆర్గన్స్. ఓకేనా? సో హోమోలాగస్ ఆర్గన్స్ అంటే హోమో అంటే ఏంటి? సిమిలర్ కదా. సో స్ట్రక్చర్ ఇస్ సిమిలర్, స్ట్రక్చరల్ అరేంజ్మెంట్ ఇస్ సిమిలర్, బట్ ఫంక్షన్ డిఫరెంట్. ఏం ఫంక్షన్? మీ ఇంట్లో ఫంక్షన్ మా ఇంట్లో ఫంక్షన్ కాదు. ఇక్కడ అంటే చెప్తానండి, డిఫరెంట్. ఇప్పుడు ఏవైతే మనకి చీతా 4 limbs కానివ్వండి, బ్యాట్ యొక్క వింగ్స్ కానివ్వండి, మన యొక్క లిమ్స్ కానివ్వండి, అన్నిట్లో బోన్స్ అరేంజ్మెంట్ అనేది కామన్ గా ఉంటది. కానీ మనం దేనికి యూజ్ చేస్తున్నాం? బ్యాట్స్ దేనికి యూజ్ చేస్తుంది? చీతా దేనికి యూజ్ చేస్తుంది? డిఫరెంట్ గా ఉంది కదా. అంటే అది ఫంక్షన్ అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ మనకి అనలాగస్ ఆర్గన్స్ చూస్తే ఆపోజిట్. సో స్ట్రక్చరల్లీ డిఫరెంట్, స్ట్రక్చర్ ఇస్ డిఫరెంట్, ఫంక్షన్ సేమ్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ కంపల్సరీ అడుగుతారు. యూ కెన్ కంపేర్ ద బర్డ్స్ వింగ్స్. ఏ బర్డ్స్? బ్యాట్,
క్రో కానీ వేరే ఏదైనా ఎక్సెట్రా ఏదైనా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు? చీతా 4 limbs అండ్ హ్యూమన్స్ 4 limbs. ఇది కూడా ఎగ్జాంపుల్. అయితే వాట్ టైప్ ఆఫ్ ఎవల్యూషన్ ఈస్ సీన్ హియర్? హోమోలాగస్ ఆర్గన్స్ అంటే డైవర్జెంట్ ఎవల్యూషన్ ని. ఎందుకు డైవర్జెంట్? మనం ఏం చెప్పాము? ఒకటేలాగా అరేంజ్మెంట్ ఒకలాగా ఉన్నా పోను అవే ఇంకొక ఆర్గానిజం లాగా డెవలప్ అవుతున్నాయని చెప్పాము కదా. సో దీనికి ఎగ్జాంపుల్ అనమాట. డైవర్జెంట్ ఎవల్యూషన్ ని చూపిస్తుంది. కానీ ఇక్కడ మనకి అరేంజ్మెంట్ డిఫరెంట్ గా ఉన్నా ఫంక్షన్ అదే ఉంది కాబట్టి దీన్ని మనం కన్వర్జెంట్ ఎవల్యూషన్ అంటాము. కన్వర్జెంట్ ఎవల్యూషన్. డిఫరెన్సెస్ అడగొచ్చు, ఇమేజ్ ఇచ్చి ఐడెంటిఫై అడగొచ్చు. ఓకేనా? సో ఇదంతా మనకి హోమోలాగస్ అండ్ ఎనలాగస్ ఆర్గన్స్. అండ్ ఇంకొకటి 4th వన్ వచ్చేసి హ్యూమన్ ఇవల్యూషన్. హ్యూమన్ ఇవల్యూషన్ ని కూడా మనం ఎవిడెన్సెస్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. అంటే మన పూర్వీకులు ఎక్కడో ఆఫ్రికా ఖండంలో నుంచి అక్కడ నుంచి మనకి వేరే వేరే కంట్రీస్ యురేషియా, సెంట్రల్ ఏషియా, సౌత్ ఏషియా, యురేషియా, సెంట్రల్ ఏషియా ఇలా వెళ్తూ ఇలా అన్ని కంట్రీలకి అలా వెళ్ళిపోయి మనకి మన యొక్క హ్యూమన్ జనరేషన్ పాపులేషన్ అనేది అలా వెళ్ళిపోయింది అనమాట అన్ని కంట్రీస్కి. సో అలా వెళ్ళడం వల్ల అక్కడ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మనకి కలర్ కాంప్లెక్షన్ కానివ్వండి మిగతావన్నీ అన్ని చేంజ్ అయినాయి అనమాట. ఓకేనా? అండ్ మనకి హ్యూమన్స్ అనేవాళ్ళు మనకి ఎన్ని సంవత్సరాల క్రితం, ఎన్ని మిలియన్ ఇయర్స్ బ్యాక్ నుంచి మనం ఉన్నాము. అండ్ ఈ హ్యూమన్ లో కూడా ఎవల్యూషన్ జరిగేటప్పుడు మనిషికి ఇంకొక జనరేషన్ వచ్చేటప్పటికి చాలా చేంజెస్ అనేవి వచ్చాయి కదా. లెట్ us see the flow chart here. బిఫోర్ గోయింగ్ టు ద ఫ్లో చార్ట్ నేను చెప్పిన ఎంబ్రియాలజీ ఉంది కదా, సో ఇది. అండ్ ఫాజిల్స్ అంటే ఇలా ప్రింట్స్ ఉంటాయి. ఒకసారి మీరు టెక్స్ట్ బుక్, ఎందుకు నేను టెక్స్ట్ బుక్ చూపిస్తున్నానంటే మీరు ఎలాగో ఓపెన్ చేయరు కదా, అట్లీస్ట్ ఇలా వీడియో రూపేణానే మీరు ఓపెన్ చేస్తే చూస్తారని నా ఆశ. ఓకే, సో మనకి చెప్పాను కదా ఇది కిటోసరస్ మనకి బిర్లా సైన్స్ లో మ్యూజియంలో ఉంది అనేసి అది. అండ్ ఇక్కడ మనకి చూసారా ఇది కిటోసరస్ అనమాట, సారీ ఆర్కియోప్టెరిక్స్. ఇక్కడ మనకి బర్డ్స్ కినో రెప్టైల్స్ కిన్న క్యారెక్టర్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ చూడండి హ్యూమన్ ఎవల్యూషన్. సో ఫస్ట్ మనకి ఎర్లీ మ్యాన్ ఎలా ఉన్నారు, నెక్స్ట్ కమింగ్ టు ద మోడర్న్ మ్యాన్. చూసారు ఎన్ని చేంజెస్ జరిగాయో. అంటే ఇక్కడ మనకి చూడొచ్చు హ్యూమన్ హ్యాబిలస్, హోమో ఎరెక్టస్, హోమో సెపియన్స్, నెండర్థాలెన్సిస్, మోడర్న్ మ్యాన్. సో ఇలా మనకి 2,30,000 ఇయర్స్ నుంచి 3,00,000 ఇయర్స్ ఎగో అప్పటి వాళ్ళు అసలు ఈ ఇన్ఫర్మేషన్ మనం చదువుకోవడానికి ఎంత కష్టపడుతుంటే వాళ్ళు ఎంత క్లారిటీ ఎలా ఇచ్చారు అనేది నాకు ఒక్కొక్కసారి ఆలోచిస్తే నిజంగా గ్రేట్ అనిపిస్తుంది. అవునా కదా? ఓకే, ఇప్పుడు నేను చెప్పాను కదా సెంట్రల్ ఏషియా, యురేషియా, సౌత్ ఏషియా, నార్త్ ఏషియా ఇక్కడ ఉంటారు. అవర్ ఫుట్ ప్రింట్స్, జెనెటిక్ ఫుట్ ప్రింట్స్ ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే ఇక్కడ ఉంటుంది చూడండి. నాట్ ఓన్లీ ద we have passed few thousand years, so we all have come from the Africa. చూసారా? అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక షార్ట్ ఆన్సర్ కి ఇంపార్టెంట్. అది ఏంటంటే అటావిజం ఆర్ వై హ్యూమన్ బీయింగ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అ మూవింగ్ మ్యూజియం. ఎందుకంటే మనలో వెస్టిజియల్ ఆర్గాన్స్ అనేవి ఉంటాయి. నియర్లీ 180 వెస్టిజియల్ ఆర్గాన్స్ ఉన్నాయి. వెస్టిజియల్ అంటే ఏంటి మళ్ళీ డౌట్ వస్తుంది కదా. సో వెస్టిజియల్ ఆర్గాన్స్ అంటే which are not useful for us now. ఎందుకు ఇప్పుడు మాత్రమే యూజ్ అవ్వవు, ఫ్యూచర్ లో యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు వెస్టిజియల్ కాదు యూస్ఫుల్ ఆర్గాన్ అవుతుంది. ఇప్పుడు మనకి ఈ ఎగ్జాంపుల్, వీటికి ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్లయితే మీరు చెప్పండి. అపెండిక్స్, ఇయర్ పిన్న, hair on the chest of male, ఇలా చాలా ఉన్నాయి. ఓకే, వీటికి ఎగ్జాంపుల్ అనమాట. అయితే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి అపెండిక్స్ తీసుకున్నాం అనుకోండి, మనకి హెర్బివరస్ యానిమల్స్ లో బాగా యూజ్ అవుతుంది. కానీ మనకి వచ్చేటప్పటికి మనం గ్రాస్ తినాం కదా, మనకి యూజ్ అవుతుంది. మేబీ ఇన్ ఫ్యూచర్ జనరేషన్ ఒకసారి ఇమాజిన్ చేసుకుని ఈ 180 వెస్టిజియల్ ఆర్గాన్స్ కూడా మనకి మళ్ళీ యూజ్ అయ్యే ఆర్గాన్స్ లాగా డెవలప్ అయితే మన హ్యూమన్ స్ట్రక్చర్ ఇలాగే ఉంటుందో చెప్పలేము. ఇంకొన్ని కొత్త అవతారాలు ఎన్ని వస్తాయో. అంటే మీరు అవతార్ సినిమా చూసారా? అందులో ఎలా ఉంది. సో అట్లాంటి అవతారాలు ఇంకా ఫ్యూచర్ లో మనం ఎలా మారబోతున్నాం అనేది గాడ్ నోస్. ఓకే, సో నెక్స్ట్ ఇంకొకటి ఆబ్జెక్టివ్ పర్పస్ ఇక్కడ ఒకటి ఉంది, అటావిజం అని అంటున్నారు. వాట్ ఈస్ అటావిజం? ఏవైనా ఆర్గాన్స్ అబ్రప్ట్లీ అపియర్ అయితే, అంటే టెయిల్ లాంటివి, హ్యూమన్స్ కి టెయిల్ అనేది ఉంటుంది కదా, సో అలాగా మనకి కొంతమందిలో మాత్రమే ఉంటుంది. సో ఆ కండిషన్ ని మనం అటావిజం అంటాం. సో బేబీ విత్ టెయిల్, సో
సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే బేబీ విత్ టెయిల్. ఇన్ హ్యూమన్ బీయింగ్స్ సమ్టైమ్స్ సమ్ ఆర్గన్స్ అపియర్ అబ్రప్ట్లీ, అంటే సడన్ గా అట్లా కనిపిస్తూ ఉంటాయి కదా, సో అలాంటి కండిషన్ ని మనం అటావిజం అంటాం అనమాట. ఓకేనా. సో ఒక్కసారి చూడండి, మీకు ఆ వర్డ్ ఎక్కడ ఉంది అనేది చూపిస్తాను. ఎందుకంటే ఒక వాట్ ఈస్ ఇట్ కండిషన్ అని అడిగే ఛాన్స్ ఉంటుంది. సో వెస్టిజియల్ ఆర్గన్స్ అంటే ఏంటో మీకు డిఫరెన్స్ డెఫినేషన్ ఇచ్చారు, ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, అండ్ ఎన్ని ఉన్నాయి వెస్టిజియల్ ఆర్గన్స్ అనేది ఉంది, అండ్ వేర్ ఇట్ ఇస్ మెన్షన్డ్. Okay, so in this book, I think it is not mentioned. Which year textbook is this? I don't know, but I have downloaded this long back. I'm sorry for that. Okay. సో వన్స్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇక్కడ మనకి ఎటావిజం అనే వర్డ్ కూడా ఉంటుంది, అది కూడా మనకి ఇంపార్టెంట్. బేబీ విత్ టెయిల్. ఓకేనా, బేబీ విత్ టెయిల్. ఓకే. సో ఇప్పటి వరకు మనం 2 సెషన్స్లోనే మనం హెరిడిటీ చాప్టర్ కంప్లీట్గా అంటే బ్రీఫ్గా డిస్కస్ చేసుకున్నాం, విచ్ ఇస్ యూస్ఫుల్ అండ్ యూస్ఫుల్ ఫర్ యువర్ రివిజన్. అవునా. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎడ్యుఈగల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్, and thanks for watching.